వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. మరొకసారి ఉదయకాల సమయంలో సామెతల గ్రంథంలో నుండి జీవిత సత్యాలను నేర్చుకునే ఈ పుస్తకంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ స్కూల్. శిక్షణ లేదంటే పాఠశాల. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శిక్ష అనేది క్రమశిక్షణకు మొట్టమొదటి తరగతి. శిక్ష లేకుండా ఎక్కడ శిక్షణ ప్రారంభించబడదు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము జ్ఞానము కావాలి అని అంటే బెత్తము, అదేవిధంగా గద్దింపు, 2 దేవుని ఎదుటి నుండి మానవుడిని వాళ్ళ పిల్లల్ని పెంచడానికి దేవుడిస్తున్న ఆత్మ సంబంధమైన క్రమశిక్షణకు సంబంధించిన ఆయుధాలుగా మనం అభివర్ణించవచ్చు. చాలా సందర్భాల్లో మనము మన పిల్లలు ప్రయోజకులుగా ఉండాలి అనంటే శిక్ష తప్పక ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక వజ్రాన్ని మెరుగుపెట్టాలి అనంటే ఖచ్చితంగా రాపిడి జరుగుతూనే ఉండాలి. రాపిడి లేని వజ్రము రాయిలాగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ రాపిడి చేత వజ్రం ఎప్పుడైతే మెరుగుపెట్టబడతా ఉంటుందో అది వజ్రంలాగా ప్రపంచానికి ఒక మంచి విలువైన పదార్థంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శిక్షతో కూడిన క్రమశిక్షణ మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ షేప్, ఆకృతి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ శిక్షణ అంతా దేని కొరకు అనంటే ఒక మంచి ఆకారాన్ని, ఆకృతిని ఆ విద్యార్థిలోనో ఆ కుమారుడిలోనో చూడటానికి తల్లిదండ్రులు దేవుడు చేసే ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక మట్టి ముద్దను కుమ్మరివాడు తీసుకొని ఆ చక్రం మీద పెట్టి బయట చేతిలో నుండి ఒక రకమైన ఒత్తిడిని, లోపల చేతిలో నుండి ఒక రకమైన ఆసరాన్ని, ఈ రెండింటిని ప్రయోగిస్తున్నప్పుడు మంచి ఆకృతి కలిగిన పాత్రగా అది చేయబడతా ఉంటుంది. అలాగే మనకు కూడా బెత్తము, గద్దింపు ఇవి మన జీవితాన్ని మంచి ఆకృతిలోనికి, మంచి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నేర్పించడానికి ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సేవ్, రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రమశిక్షణ అనేది మనల్ని శిక్ష నుండి తప్పించేదిగా ఉంటుంది. భయంకరమైన పాపపు శిక్ష నుండి మనల్ని తప్పించబడాలి అనంటే గద్దింపో బెత్తమో చాలా అవసరము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా చిన్నపిల్లవాడు ఆ దీపాన్ని పట్టుకోవటానికి వెళ్తున్నప్పుడు తల్లి చూసి చేతి మీద గట్టి కొడుతుంది. ఎందుకనంటే ఆ దెబ్బ ఆ కుమారుడికో ఆ బిడ్డకో నొప్పి కలిగించినప్పటికీ శరీరం అంతా కాలిపోయే భయంకరమైన ప్రమాదం నుండి కాపాడటానికి ఎలాగైతే పనిచేస్తుందో అలాగే మన ఆత్మలు కూడా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడటానికి సేవకుల గద్దింపు, సేవకుల బెత్తము మనకి అవసరము అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ స్టాప్, నిరోధము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెచ్చును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదుపు లేని, బ్రేకులు లేని బండ్లు ఎలాగైతే ప్రమాదాలకు గురి అవుతాయో అలాగే అదుపు లేని వారి జీవితం కూడా చాలా వరకు ప్రమాదంలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఒక నదికి గట్లు లేకపోతే ఆ నీళ్ళంతా పంట కాలువలకి పంటలు పండటానికి ఉపయోగపడదు, ఊర్లు ముంచివేయటానికి అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే గట్లు లేని, క్రమశిక్షణ లేని మన జీవితం కూడా అదుపు లేకుండా అవమానాలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి అదుపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండటానికి సొలొమోను భక్తుడు మనందరికీ ఈ మంచి పాఠాలను నేర్పిస్తా ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, బెత్తము ద్వారా, గద్దింపు ద్వారా మా జీవితాలను మీరు క్రమపరిచి శిక్షణతో కూడిన మంచి జీవితాన్ని, నిందలు లేని జీవితాన్ని, అవమానాలు లేని జీవితాన్ని మీరు మాకు ప్రసాదించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.